అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న 6వ తేదీన సాక్షి డిబేట్లో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, డిబేట్లో పాల్గొన్నటువంటి సీనియర్ జర్నలిస్టు కృష్ణరాజు గారు సాక్షి డిబేట్లో దేశంలో మహిళలు వ్యభిచార రూపంలోకి ఎక్కువగా ఉన్నారు, మరి గతంలో కంటే కూడా ఈ రాష్ట్రంలో వ్యభిచారుల యొక్క సంఖ్య పెరిగిపోతా ఉంది, మరి దీనికి సంబంధించిన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా అని చెప్పి డిబేట్లో పాల్గొన్నటువంటి కృష్ణరాజు గారు మాట్లాడడం జరిగింది. అమరావతికి సంబంధించిన మహిళలు ఎక్కువగా విచారం వృత్తిలో ఉన్నారని చెప్పి ఏదో కొద్దిగా మాట్లాడినారనే ఉద్దేశంతో ఆ రోజు కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఖండించడం జరిగింది. మనం మహిళల గురించి మాట్లాడకూడదు, సాక్షి ఛానల్లో అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడం అనేది బాధాకరమైన విషయము. ఈ రాష్ట్రంలో మహిళలన్నా, ఈ దేశంలో మహిళలన్నా కూడా వైఎస్ఆర్ పార్టీకి చాలా గౌరవం ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మహిళల మీద దాడులు అయితేనేమి, మహిళల మీద మానభంగాలు అయితేనేమి, ఈరోజు చిన్న పిల్లలు 4-5 సంవత్సరాల పసి పిల్లలు మీద కూడా ఈరోజు మానభంగాలు ఈ యొక్క గవర్నమెంట్లోనే జరుగుతున్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ మహిళల మీద జరుగుతున్నటువంటి అకృత్యాల గురించి ఖచ్చితంగా ఇది డైవర్ట్ చేసేదానికి ఈరోజు ఒక నాటకం, తెలుగుదేశం పార్టీ నాటకంలో భాగంగానే ఈ యొక్క అరెస్టులు కూడా చేయడం జరిగింది. ఈరోజు కేవలం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల మీద, ఐఏఎస్ అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద కూడా కేసులు పెట్టి భయపెట్టాలని చెప్పి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ధనంజయ రెడ్డి గారు కానీ, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, మరి ఈ జిల్లాలో సీతారామాంజనేయుల వల్లనే మరి ఈరోజు చాలా మంది ఫ్యాక్షన్స్ అందరూ కూడా ఇక్కడ పనిచేయబట్టి ఈరోజు ఫ్యాక్షన్ కూడా కొంతవరకు తగ్గుముఖం పట్టింది. సీనియర్ ఐపీఎస్ అధికారిని కూడా ఈరోజు జైల్లో పెట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వేధిస్తూ ఉంది. ఈ మహిళలకు సంబంధించి కానీ మొన్న డిబేట్లో కూడా కేవలం కృష్ణరాజు గారు మాత్రమే మాట్లాడితే దాన్ని ఖండించడం కూడా జరిగింది. వైఎస్ఆర్ పార్టీ కూడా ఖండించడం జరిగింది, సాక్షి ఛానల్ ఖండించడం జరిగింది, సాక్షి పేపర్లో కూడా మహిళల మీద ఆ విధంగా మాట్లాడవద్దు, తప్పు అని చెప్పి కూడా సాక్షి ఛానల్ అయితేనేమి, సాక్షి మీడియా అయితేనేమి కూడా ఖండించిన విషయం అందరికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆనం రమణారెడ్డి గారు నీచాది నీచంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పోలీస్ అధికారులకు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కనపడలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాబో కాలంలో ఇప్పుడు ఈ ప్రభుత్వమే నడవదు, మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, మీరు ప్రజల కోసం ఏదన్నా ప్రజల యొక్క సమస్యల గురించి మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, పేపర్లో కానీ చూపాలి తప్ప ఈరోజు ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, ఇంత అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఈ ఛానళ్ళకు కానీ, ఈ పత్రికలకు కానీ కనపడలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని ఈరోజు అరెస్ట్ చేసినటువంటి శ్రీనివాసరావు గారిని వదిలిపెట్టాలి. కృష్ణరాజు గారు ఎందుకంటే ఇప్పటికే ఆయన క్షమాపణ కూడా చెప్పడం జరిగింది, క్షమాపణ కూడా చెప్పినారు కాబట్టి ఈ కేసును ఇంతటితో వదిలేసి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈరోజు సాక్షి ఛానల్ మీద, సాక్షి పేపర్ మీద ఈ యొక్క మహిళలను ఉసిగొల్పి ఆ ఛానల్ మీద దాడులు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు మరి ఈ ఛానళ్ళ పరిస్థితి ఏమి, ఈ పత్రికల పరిస్థితి ఏమో మరి ఈ యొక్క యాజమాన్యాలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క మహిళల మీద ఏదైతే చర్చ జరిగిందో ఆ డిబేట్లో ఆ కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు కూడా మా పార్టీ కూడా ఖండిస్తా ఉంది. మా యొక్క సాక్షి ఛానల్కు సంబంధించి కూడా మరి గతంలోనే ఖండించడం జరిగింది. కాబట్టి ఈ కేసును ఇంతటితో మరి దర్యాప్తు పూర్తి చేసి మరి ఎటువంటి చర్యలు లేకుండా క్షమాపణ చెప్పినారు కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.